श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 20వ తేదీ ఏప్రిల్ 2022 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। దాదాపుగా ఈరోజు నిన్నటి ఫలితాలే సేమ్ రిపీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి। బాగులేని వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగాను, అంటే ఏ రాష్ట్ర వారికి బాగాలేదో అదే ఫలితాలు మళ్ళీ ఇప్పుడు పునరావృతమయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది। కారణం ఏంటి? ఈరోజు లగ్నం కూడా సేమ్ అదే లగ్నమైంది, చంద్రుడు కూడా అదే రాశిలో దాదాపుగా సేమ్ డిగ్రీలో ఉన్నటువంటి ఫలితాలు కనబడుతున్నాయి। కాబట్టి అంటే చంద్రుడి యొక్క గమనము ఈరోజు ఎక్స్టెన్షన్గా మారుతోంది। లీప్ సంవత్సరానికి మనం వీళ్ళు సెట్ చేసుకుంటారు కదా, అలా మన తిథులు కూడా తిథి దీర్ఘము తిథి హ్రస్వము అంటారు దాన్ని, అలాగే తిథి దీర్ఘంగా కనబడుతోంది। చంద్రుడు ఒకే రాశిలోనే ఉన్నటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక సేమ్ ఫలితాలు కనబడుతున్నాయి। ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, అనవసరమైన తప్పిదాలు చేయడం, స్వయం కృతాపరాధాలు పొందుకోవడం, లేనిపోని అపవాదులు మీకై మీరే క్రియేట్ చేసుకోవడం, నోటి దురుస్తనం వల్ల మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళుగా మార్చుకునే అవకాశం, శుభమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం, రైతులకి పంట నష్టం లేదా దిగుబడి తప్పుడు మార్గంలో దళారులకి అమ్ముకోవడం, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది। తస్మాత్ జాగ్రత్త। విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఆటంకానికి గురయ్యే అవకాశం కనబడుతున్నాయి। వైద్యులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది। వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా అనుకూలంగా లేదు। నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది। ప్రజలు కాస్త చైతన్యవంతులుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। జ్యోతిష్యం శాస్త్రం నమ్మదగినది, మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు। నమ్మదగిన శాస్త్రం సశాస్త్రమైనది జ్యోతిష్యం। ఒకటి చిన్న విషయం చెప్తాను మీకు, చాలామంది సినిమాల్లో పాటలు కూడా చూపించారు। 10 లక్షలు 10 కోట్లు పెట్టి కారు కొంటావు, నిమ్మకాయ దాన్ని కడతావు అని చెప్పేసి ఒక సినిమాలో చెప్తూ ఉంటారు। సెట్రిక్ యాసిడ్ అనేది ఆ చుట్టూటువంటి ఆరాని, అంటే ఆ సెట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి ఆరాని చాలా చైతన్యవంతంగా ఉంచుతుంది, ఎనర్జెటిక్గా ఉంచుతుంది। ఇది సెట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి లక్షణం। అయితే ఈ ఆమ్లతత్వ గుణాలు నిమ్మకాయలు ఉంటాయి। నిమ్మకాయని నేరుగా పెడితే ఎటువంటి దానికి శక్తి ఉండదు। అదే ఒక శ్రీచక్ర ఆవరణలో ఒక యంత్రస్థాపనటువంటి దేవాలయంలో ఆ నిమ్మకాయకి మనం పూజ చేయడం వల్ల శక్తి ద్విగుణీకృతమయ్యే అవకాశం ఉంటుంది। అర్థం అనుకుంటాం మీకు? అంటే శక్తిని మనం ఎక్కువగా దాన్ని ఇంప్రెస్ చేస్తే ఆ శక్తిని కనుక మనం దాన్ని చొప్పించగలిగితే బాగుంటుంది। అదే నిమ్మకాయని కూరగాయల షాపులో అమ్మినప్పుడు దాన్ని తేలిగ్గా తీసేస్తాము। అదే నిమ్మకాయని అమ్మవారి దేవాలయంలో పాదాలు దగ్గర పూజించినప్పుడు చాలా పవిత్రంగా ఆత్మసిద్ధిని ఆత్మశుద్ధిని పొందుకునేటువంటి తత్వం ఉంటుంది। అదే నిమ్మకాయ కాస్త పసుపు గుమేసి రోడ్డు మీద పడిస్తే మూఢనమ్మకంగా మారుతుంది। అచేతనావస్థ, చేతనావస్థ, మూఢమైనటువంటి అవస్థ, ఈ మూడిట్లలో చేతనావస్థ అనేది మనిషిని పురోగతికి దారితీసే అవకాశం, అది మూఢనమ్మకం కాదు। ఓకే, నాకు ఒక అమ్మవారు, ఒక స్వామివారు, ఒక విష్ణుమూర్తి నాతో ఉన్నాడు, అతని రక్షణలో నేను ఉన్నాను అనే భావనతో ఏ పనైనా సాధించగలుగుతాం। సముద్రంలో పడిన ఈతరాని వాడు కూడా చిన్న ఆధారం దొరుకుతుందని చెప్పేసి తన చేతుల్ని కాళ్ళని ఆడిస్తూ ఉంటాడు, అది చేతనావస్థ, అది నమ్మకం। నాకేం చేత కాదు, ఏం చేయలేను, దేవుడే నా చూసుకుంటాడని కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు ఆడించకపోతే మునిగిపోవడం మరణం తథ్యం, అది మూఢనమ్మకం। నువ్వు కృషి చేస్తే భగవంతునికి ఆధారాన్ని ఇస్తాడు, నువ్వు కృషి చేయకపోతే ఆధారాన్ని ఇవ్వడు। చెప్పొచ్చావలే చాలు, సొల్లు కబుర్లు బాగా ఉన్నాయి అనుకునే వాళ్ళకి మీ కర్మ మీరు అనుభవించండి అని చెప్పేటువంటి పద్ధతి నాది। చెంపపెట్టు చెళ్ళు అనిపించేటువంటి తత్వం నాది, అంతేప ఏదోలే పోల్నే అమాయకుడు అనుకున్నాడు అనేటువంటి తత్వం నాది కాదు, అలాంటి వ్యక్తిని నేను కాదు। ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ధన నష్టం, ఆర్థిక నష్టం, కర్మాగారాల్లో క్రీడాకారులకి, కళాకారులకి నష్టాలు పొందిన అవకాశం, ప్రమాదాలు జరిగే అవకాశం, మద్యపాన సేవలు నష్టాన్ని కలిగిస్తుంది। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, ఫార్మా రంగంలో ప్రమాదాలు, ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టం, మత్స్యకారులు ప్రమాదంలో పడడం, దర్శక నిర్మాతలకి మోసపోయే అవకాశాలు, నటులకి అవమానాలు, కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు ఉంటాయి। పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటాయి। పనికిరాని సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తాయి। సోదరుల మధ్య వ్యతిరేకత, గర్భిణీ స్త్రీలు ప్రమాదంలో పడే అవకాశం, బ్యాంబ్ డిపో, బాణస గర్భం, ఈవెంట్ మైన వారికి, బోర్వాల్తో వారికి, ఎల్ఐసి, మెడికల్, గురి మెడిజెంట్లకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకు కూడా నష్టము, కష్టకరం చెప్పబడుతుంది। తప్పుడు మార్గంలో వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి, జాగ్రత్త। రైతులు మోసపోయే అవకాశం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి అవమానాలు ఎక్కువగా ఉండడం, మోసపోయే అవకాశం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అనేక రకాల ఇబ్బందులు, జుగుప్సాగుని పనులు, ప్రేయసి ప్రియులు తప్పుడు మార్గం వెళ్ళడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది। దర్జీ పని వారికి
పెట్రోలియం నూనె పదార్థాలకి, వస్త్ర వ్యాపారం చేనేత కార్మికులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. ఈ రాశికి అంత వ్యతిరేకం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే ఆదిత్య హృదయ పారాయణం, అలాగే యోగాసనాలు వేసుకోవడం, ఉపవాసం ఉండడం, కాస్త కొబ్బరి నీరు ఎక్కువ తాగడం, ఆరోగ్యం బాగాలేని వాడు అప్రమత్తంగా ఉండడం లాంటివి చేస్తే శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:54 నుంచి 9:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో ఆనందయోగం, శుభకార్య నిర్వహణ, సోదర మైత్రి, కోర్టు వివాదాలు అనుకూలమవడం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్ చేసే వ్యాపారంలో లాభం, సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వస్తుంది, వైద్యాలయం నిర్మించే అవకాశాలున్నాయి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగాలు, నటినటులకి, దర్శక నిర్మాతలకి, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంత్రి పదవి ఖాయం లేదా రాజకీయ రంగ ప్రవేశం అనుకూలంగా ఉండడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, జల విహారాలు, విదేశీ విహారాలు, తీర్థయాత్ర సేవన, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకు శుభయోగం, వజ్ర సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, శుభకార్య నిమిత్తమే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరం ఉంటుంది. దర్జీ పని చేసేవారి, చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్ రిజిస్టర్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. పూజా ద్రవ్యాలు, నర్సరీ తోటల వారికి అనుకూలత, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి అనుకూలమైన ఆర్థిక ఆరోగ్య పరిస్థితి కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును. విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభాలు బలంగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు పొందుకోవచ్చును, పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా విలాసవంతమైన ఆనంద స్థితిగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, ఆరోగ్యం, ఆనందం, వస్త్రలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, శుభవార్తా శ్రవణం, సత్సంకల్పాన్ని పొందుకోవడం, సత్సంగత్వంలో పాలు పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, శుభకార్యములందు ఆసక్తి పెరగడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకునే సౌలభ్యాలు, నూతన వాహన యోగం బాగా ఉంటుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. సుఖము, శాంతము, ప్రశాంతత, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనాలు, సినిమా, వ్యాపార రంగాలు లాభాలు, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో కలిసి రావడం, కార్మిక సోదరులకి అనుకూలతలు, పెట్రోలియం, నూనె, బేకరీ ఉత్పత్తుల వారికి, పూజా ద్రవ్యాల వారికి, నర్సరీ తోటల్లో వ్యాపార లావాదేవీ లాభం, అనుకూలమైన శుభస్థితి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, క్రీడాకారులకి, కళాకారులకి అనుకూలత, ఆదరణ, విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, ముఖ్యంగా నీటి పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఏదైనా విహారయాత్ర వెళ్ళగలిగే శుభతరుణం లేదా గృహప్రవేశాది శుభయోగాలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, లేనిపోని అపవాదులు, అవమానాలు, చికా కలిగే అవకాశం. స్వామి, నిన్న ఈ రాశి వారికి బాగుందన్నారు కదా, ఈరోజు మరి సేమ్ ఫలితాలు అన్నారు కదా, డౌట్ రావచ్చు. ఇక్కడ వీరికి 1.5 డిగ్రీ మారడం వల్ల భావచక్రంలో చంద్రుడి యొక్క ప్రభావం మారిపోయింది. ఈ రాశి వారికి ఫలితాలు అనుకూలంగా లేవు. దానివల్ల ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది. లగ్నానికి ఈ రాశికి కూడా డిగ్రీస్ మారిపోయినాయి కాబట్టి వీరికి కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో మీద తప్పుడు మార్గంలో తప్పుడు సమాచారం వస్తుంది, జాగ్రత్త. మత్స్యకారులు ప్రమాదంలో పడతారు. ఈ రొయ్యలు, చేపల వారికి ఈ యొక్క
ప్రాణులు అంటే రొయ్యలు కానీ చేపలు కానీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాటికి కావాల్సినటువంటి పదార్థాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. నీటిని మార్చడమో లీటర్ నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గడమో అది జరగవచ్చును, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం లంచాల రూపంలో ధనాన్ని ఇచ్చి ఉద్యోగాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయకండి, మీకు ఉద్యోగం రాదు. అలాగే కస్టమ్స్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్లు రావు, ఎవరు కూడా మీకు $1,00,000 పంపించలేదు. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి, దాన్ని నష్టపోకండి. కార్డ్స్ పోగొట్టుకోకండి, మావాడే అండి ఇవ్వచ్చు అని చెప్పేసి నమ్మిన వాడికి ఇవ్వకండి. పూర్తి స్థాయిలో మిమ్మల్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసిపుల మధ్య వ్యతిరేకత, తప్పుడు మార్గంలో వెళ్ళడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ వెన్యూ వారికి, బోర్బాల్ తవ్వి వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులకి నిరాదరణ, వ్యాపార నష్టం, వ్యవహార నష్టం, గౌరవాన్ని కోల్పోవడం, డబ్బు లంచాల రూపంలో పుచ్చుకోవడం వల్ల పట్టుబడే అవకాశాలు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఏషియన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఫార్మా, మైనింగ్ వ్యాపారం, ఐరన్ వ్యాపారం, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉంటాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు, రైతులు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టాలు, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, అనేక రకాల తొందరపాటుతన చర్యలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. భగవన్నామ స్మరణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు గౌరీ అష్టోత్తరాన్ని, చంద్రగ్రహ అష్టోత్తరాన్ని, ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ₹10 ఉన్నాయా, తప్పకుండా 10 మందికి అన్నదానం చేయండి. ఎట్లాగో వైశాఖ మాసం వచ్చేసింది కదా, మనం తప్పనిసరిగా మనకి అంటే చైత్ర వైశాఖ మాసాలు కాస్త ఉష్ణతాపాన్ని కలిగిస్తున్నాయి కదా, తప్పకుండా మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పశుపక్షాదులకి నీటినివ్వండి. దానివల్ల పుణ్యబలాన్ని పెంచుకోవచ్చును. జరగబోయేటువంటి ఉపద్రవాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారి శుభకరమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నంలో సఫలత పొందుకోవచ్చును. ఏదో మీ రాశివారు తప్పకుండా భగవద్గీత శ్లోక పారాయణాలు చేసుకోవడం కూడా చాలా మంచిది. 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీకు శుభమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వీరికి ఉదయం 9:56 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. వాహన భంగం, ముఖ్యంగా మీకు వాహనం వల్ల ప్రమాదం. మద్యపాన సేవన కానీ, సెకండ్ హ్యాండ్ వాహనం కొన్న కానీ, మీ వాహనాన్ని ఇతరులకు ఇచ్చినా కానీ, దుష్టులు వాహనం అంటే చెడ్డవారు వాహనం నడుపుతున్నప్పుడు చెడ్డవారు ఎవరవుతారు? వేగం కంట్రోల్ చేయలేనివాడు, మూర్ఖంగా నడిపేవాడు, మద్యపాన సేవన చేసినవాడు, అతి కోపంతో వాహనం నడిపేవాడు చెడ్డవాడవుతాడు. వాడి బండి మీరు ఎక్కినా మీకు ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకి నష్టం, ఇతరుల మీద ఆధారపడకూడదు. తల్లిగారికి అనారోగ్య సూచన, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు, తోలు పరిశ్రమలో తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం కనబడుతోంది. మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఇబ్బందులు, బాణసంచ, బ్యాంక్ డిపో, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలు అమ్మేవారికి, పెయింటర్లకి, డ్రైవర్లకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ప్రశాంతత లేకపోవడం, వాహన నష్టాన్ని పొందుకోవడం, చికాకు, కోపం, అసహనం కలిగే అవకాశాలు, ప్రతి పనిలో కూడా నిరాదరణ, లేనిపోని అగాధం తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. సినిమా రంగంలో వ్యాపారం పెట్టుబడి పెట్టకూడదు. వస్త్ర వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి పనిలో కూడా ఆదరణ లేకపోవడం, పెద్దవారి మాట తప్పకుండా వినండి. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు ఎక్కువ ఉంటాయి. బ్యాంబు డిపో, బాణస కర్మలో నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం ఎక్కువ ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వాహన యోగం, విద్యాభివృద్ధి, విద్యా లాభంతో పాటుగా విదేశాల్లో విద్యతో పాటు ఉద్యోగ ప్రాప్తి ఉంది. వీసా సంబంధ సమస్య తొలగిపోయే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనందం. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం. దర్శక, నిర్మాత, నటినటులకి, బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మంచి ఆర్థిక ప్రయోజనం. ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో,
దర్జీ పనిచేసే వారి చేనేత కార్మికులకి, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అనుకూలత, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం కలిసి రావడం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, పెట్రోలియం, నూనె, బేకరీ ఉత్పత్తుల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం అమ్మే వారికి శుభయోగాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో సుస్థిర స్థానం, స్వదేశంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉండడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొత్తగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకుంటారు. ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ తప్పకుండా ఆర్థిక పడి ఉంటుంది. జూదం వల్ల, బెట్టింగ్ వల్ల కూడా ధనప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, మత్స్యకారికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, మైనింగ్ వ్యాపారం, ఫార్మా ఇండస్ట్రీలో కానీ, రాగి ఇత్తడి వ్యాపారాల్లో కూడా మంచి కలిసి వస్తుంది. కార్మిక సోదరులకి ఆర్థిక ప్రయోజనం బాగుంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకుని అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, బంధులాభం, మిత్రలాభం, ఆకస్మిక ధనప్రాప్తి అనగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీ వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, వస్త్ర వ్యాపారము, దర్జీ పని చేసేవారు, చేనేత కార్మికులకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉండడం, విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి లాభవంతంగా ఉంటుంది. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో మంచి మనుగడ సాధించవచ్చును. రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత, రాగి ఇత్తడి, సిమెంటు, ఐరను, ఫార్మా, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో బ్రహ్మాండం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, వీసా సంబంధ సమస్యలు అనుకూలంగా మారే శుభతరుణం. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య మైత్రి ఉంటుంది, శుభకార్య నిర్వహణ బాగా ఉంటుంది, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. ఇవాళ అన్ని రంగాల వారికి కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశం, చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారాలు కూడా లాభాలు గడించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఆనందకరమైన శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, జూదము, లాటరీలు, బెట్టింగ్ల వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనప్రాప్తి పొందుకోవచ్చు. చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి, ప్రమాదం కలుగుతుంది. ఇప్పుడు 64 కళల్లో చోరకళ కూడా ఉంది. అలా అని చెప్పేసి దొంగతనం చేయమని ఎవరు కూడా చెప్పరు కదా. అలా అని చేయడం వల్ల ప్రమాదం కదా. లాగా ఈ యొక్క బెట్టింగ్ల వల్ల కూడా ధనప్రాప్తి ఉన్న పెద్దల సూచనలు, ప్రభుత్వ వ్యతిరేకంగా కాకున్నటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి న్యాయబద్ధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోండి. అలాగే ఈ రాశి వారికి పెద్దల యొక్క సూచన సలహాలు బాగా పనిచేస్తాయి. వస్త్ర వ్యాపారం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, బొటిక్స్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వారికి, బాణసంచ, బ్యాంబు డిపోల వారికి అమితమైనటువంటి ధనలాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో మంచి ప్రయోజనం, ధనలాభాన్ని కూడా పొందుకోవచ్చు. పదవిని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, నిర్మాతలకి, దర్శకుడికి, నటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. మంచి ఆహార శుభయోగాల పరంపర, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందయోగం, ఐశ్వర్యం, మంచి వ్యక్తులతో పరిచయం, శుభమైనటువంటి అభినందనలు పొందుకోవడం, వజ్ర సువర్ణాభరణ పొందుకోవడం, సువర్ణ వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం కలిసి వస్తుంది. జ్యోతిష్య పండితులకి, వేద పండితులకి, పురోహితులకి, కులవృత్తుల వారికి అనుకూలమైన శుభయోగం. వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి బాగా కలిసి వచ్చే అవకాశాలు. మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, ఉన్నతమైన విద్యాభివృద్ధి, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు, మనోనిర్ణయం, మనోస్థైర్యం, అనుకున్న పనులు సంపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశం. ఈరోజు అత్యుత్తమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వ్యాపారాలు అడుగుపెట్టడం, కొత్త ఒరవడికి నాంది పలికే అవకాశాలు కనబడుతున్నాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, విపరీతమైన జనాదరణ పొందుకునే సౌలభ్యం మీకు బాగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి నిన్నటి ఫలితాలు సేమ్ కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చును.
చెప్పుడు మాటలు వినకండి, తప్పుడు మార్గంలో వెళ్ళకండి, అనవసర వివాదాలు సృష్టించుకోకండి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాంటి వల్ల పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి ప్రమాదాలు, సముద్రంలోకి వెళితే ప్రమాదం జరుగుతుంది. అనారోగ్యమైన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మూర్ఛ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకండి. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టాలు. మీ మీద ఒక నిగూఢమైనటువంటి నిఘా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ మిమ్మల్ని పట్టుకుందామన్న వ్యక్తుల యొక్క సమూహం ఎక్కువగా ఉంది. మాట జారకండి. మిత్రులతో కాస్త మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. శత్రువులతో ఎంత దూరంగా ఉంటుందో మంచిది, మౌనంగా ఉండండి. తెలిసిన విషయం గురించి మాట్లాడండి, తెలియని గురించి మౌనంగా ఉండండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి నష్టం. ఎల్ఐసి మెడికల్ గురించి ఇబ్బందులు. వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం. జ్యోతిష్య పండితులకి పరాభవానికి గురవుతారు, జాగ్రత్తగా ఉండండి. పనికి వాళ్ళ ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వీసా సంబంధ సమస్యలు ఎక్కువ ఉండడం. జల విహారాలకు వెళ్ళకండి. ఐరను, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఫార్మా రంగంలో ప్రమాదాలు. బాణసంజ, బ్యాంబు డిపోల వారికి, నర్సరీ తోటలు, పూజాదమే వారికి, రైతులు మోసపోయే అవకాశం. చింతపండు, బెల్లం, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. దర్జీ పని చేసే వారికి, చేనేత కార్మికులకి వస్త్ర వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్స్కు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యాపార, స్వాభిమానాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతిని ఆరాధన, వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బ్రాహ్మణుడికి పాలు, పెరుగు, తెల్లని వస్త్రము, బియ్యం దానంగా ఇవ్వండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. ఈ రాశి వారు ఉదయం 7:36 నుంచి 9:47, తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:17 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5, 6, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, ప్రశాంతపూర్వక విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వస్తులాభం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారతలు కలిసి రావడం, నూతన వాహన యోగం, టైర్లు, టైల్స్, పెయింటర్లు, డ్రైవర్లకి శుభయోగాలు, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి కలిసి వచ్చే అవకాశాలు. ఎల్ఐసి మెడికల్ గృహ శుభయోగం. జ్యోతిష పండితులకి ఆదరణ పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యమే వారికి, బేకరీ, పెట్రోలియం ఉత్పత్తుల వారికి లాభాలు పొందుకోవచ్చును. సినిమా ప్రపంచంలో అద్భుతం జరగబోతోంది. దర్శక, నిర్మాత, నటీనటులకి, బుల్లితెర నటులకి శుభయోగాలు. కృత్రిమ, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. అన్యోన్య దాంపత్య జీవనం. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం. పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల్లవారికి కలిసి వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి శుభయోగాలు ఉన్నాయి. తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు గడించవచ్చును. ఐరను, ఫార్మా, సిమెంటు, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, రాగి, ఇత్తడి కర్మాగారంలో, మైనింగ్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి పొందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం తథ్యంగా చెప్పబడుతోంది. వృంద మీకు ఆనందకరమైన శుభహేళగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొంత మధ్యాహ్నం వరకు చాలా బాగుంది. మధ్యాహ్నం తదుపరి ఫలితాలు మారిపోతున్నాయి, జాగ్రత్త అండోయ్. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి సగం దాకా చెప్పి సగం చెప్తున్నాడు, ఏదో కొద్దిగా మిస్యూరైజ్ చేస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఇందాక కర్కాటక రాశి వారు కూడా డిగ్రీలు మారడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఏర్పడుతున్నాయి. అంటే ఆ గ్రహాల ప్రభావం వీటి మీద ఉంటుంది, ఈ రాశి మీద. కాబట్టి ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:27 వరకు బాగుంది. 1:27 వరకు బాగుంది కుంభరాశి వారికి. తదుపరి నష్టం. తదుపరి ఎటువంటి నష్టాలు ఉన్నాయి? బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల, వాహనం వల్ల ప్రమాదం ఉంటుంది. మద్యపాన సేవన వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి పూచికత్తు సంతకాలు చేయకండి. ఈ స్వామి ఉదయం చేయొచ్చు స్వామి, అసలు పూచికత్తు సంతకాలు చేయకండి, ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఆ మధ్య ఒక అమ్మాయి, దాదాపుగా అమ్మాయి, ఒకళ్ళ మధ్యవర్తి ఒకళ్ళు ఉండి నా దగ్గర నుంచి ధనాన్ని ఇప్పించారు. ఆ వ్యక్తి నాకు ధనం కట్టకుండానే అనవసరంగా ప్రమాదకరమైన మాటలు మాట్లాడు, నన్ను ఏదో చేస్తా అని చెప్పడం లాంటివి కూడా మాట్లాడారు. అఫ్కోర్స్ నాకు తెలిసినటువంటి పెద్ద వాళ్ళు, మీలాంటి పెద్ద వాళ్ళ పరిచయం ఉన్నారు నాకు. వాళ్ళు చెప్పాను, ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేశారు, కృష్ణ జన్మస్థానంలో ఉంది, దానికి ఇబ్బంది లేదు. అంటే నాకు తెలిసి 10 మందిని మోసం చేసేది ఆ మహాతల్లి. అంటే ఇన్ని విషయాలు తెలిసి చెప్పుకున్నా సరే, ఏ వ్యక్తి వచ్చిందో ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి తీసుకొచ్చింది. నా అదృష్టం ఏంటంటే ఆ దగ్గర ఉన్నటువంటి అన్ని పత్రాలన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను నేను.
ఇప్పుడు ఆ పత్రాన్ని కూడా వాడికి అప్పచెప్పేసి నా మధ్యవర్తి నా ధనం నాకు ఇచ్చేసింది అనుకోండి. కానీ ఒక మంచివాడి ద్వారా ఆ వ్యక్తి అవతల వ్యక్తి చెడ్డవాడిని చూసేయడం వల్ల మనకు ప్రమాదాలు ఎక్కువ ఏర్పడతాయి. మూడో వ్యక్తితో వస్తాయి. అంటే సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందో చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తుందని అర్థం. కాబట్టి ఎవరిని నమ్మకండి. స్వానుభవం కాబట్టి, జ్యోతిష అనుభవం కాబట్టి రెండింటిని మేళవించి మీకు చెప్తున్నాను సమస్య. కాబట్టి పూచికత్తుగా సంతకాలే చేయకూడదు. మనం బావమరిది, తమ్ముడు, అన్న ఎవ్వరూ ధనము దగ్గర ఎవ్వరు కూడా మన వాళ్ళు కారు. సమయం వస్తే అందరూ పరాయి వాళ్లే. ధనం మూలం ఇదం జగత్, ఇది సత్యం. అన్నిటికీ మూలం ధనమే. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే మంచిది. దగ్గర 10 రూపాయలు ఉన్నాయా, 2 రూపాయలు దానం ఇచ్చేయండి. శక్తి ఉందా, సహాయం చేయండి. శక్తి సహాయం చేయండి. 4 బిందెలు నీళ్ళు ఇవ్వండి, బండిని తోయండి, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తురూపంగా చేయగలిగితే ఇవ్వండి తప్ప అప్పుగా ఇచ్చి మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అలా ఉంటే సమాజం నడవదండి అంటే అలా ఉంటే సమాజం నడవదు. కానీ బంధాలు నిలబడడం లేదు. సమాజం నడుస్తుంది కానీ బంధాలు ఉండట్లేదు. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి 1 గంట 20 నిమిషాల వరకు బాగుంది. కాబట్టి బాగున్న విషయంలో విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఐశ్వర్యం, బంధుమిత్ర సమాగమం, శుభకార్య నిర్వహణ, సత్సంతాన ప్రాప్తి, ఆరోగ్యము, ఐశ్వర్యము, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి కలిసి వస్తుంది. నూనె, పెట్రోలియము, బేకరీ ఉత్పత్తుల వారికి శుభయోగాలు, నర్సరీ తోటలు, పూజాద్రవ్య వారికి లాభకరంగా ఉంటుంది. ఉదయం వాహనం కొనండి, మధ్యాహ్నం వాహనం కొనకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనకండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మధ్యాహ్నం తర్వాత ఉత్తమంగా చెప్పబడుతుంది. మధ్యాహ్నం తర్వాత పెట్టుబడి లాంటివి పెట్టకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా మధ్యాహ్నం తర్వాత మీరు భగవన్నామ స్మరణ, పడకూడని పదార్థాలు తినకపోవడం, ఫుడ్ పాయిజన్ గురే అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి తింటాం కదా, బెట్టింగ్లు ఆడుతూ ఒకవైపు చల్లటివి వేడి లోపలికి వెళ్ళిపోతుంటాయి, మధ్య మధ్యలో ముక్కలు వెళ్ళిపోతుంటాయి. ఈ పదార్థాన్ని కూడా కడుపున తింటే మనకి ఆ కడుపు పక్కన బెల్లి నిలబడుతుంటుంది. అంటే మన ఊతే కడుపు ఊతుంటుంది మనకి. సో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మితంగా తింటే అంత బాగుంటుంది. అర్థం చేసుకోండి. శివానందజీ మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. శివానందజీ గారు చూడండి, ఆయన 120 సంవత్సరాలు. ఆయన వంగి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసి ఆ స్థానానికి నమస్కారం చేస్తున్నప్పుడు ఆయనలాగా ఇప్పుడు 70 ఏళ్ళు కూడా లేవట్లేరు, ఎవరు కూడా 45 ఏళ్ళు కూడా లేవట్లేరు. ఆలోచన చేయండి. మితమైన ఆహారం, మితమైనటువంటి ఆరోగ్య లక్షణం, మితంగా మాట్లాడడం మనకి లాభాన్ని కలిగిస్తుంది. ఇదంతా సూచనే, పెద్దవాళ్ళు చెప్పేది. వాళ్ళ యొక్క సూచనలు మనం పాటిస్తే కొద్దిగా బాగుపడే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని చెప్పడం తప్ప నేను ఉపోద్ఘాతం ఇవ్వట్లేదన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే నేను కూడా కొన్ని పొరపాటు చేస్తూ మంచి మాటలు వింటూ పెద్దవాళ్ళకి సూచన పాటిస్తూ వస్తున్నాను. ఇప్పటికి కూడా నోరు జారుతుంటాను. నేను కూడా నోరు జారడం నాకు అలవాటు. సో అది క్షణికమైనటువంటి ఆవేశం వల్ల జరుగుతున్నటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించండి. ధన విషయంలో అప్రమత్తులండి. ఎవరికి వాహనాన్ని అప్పుగా ఇవ్వకండి, బదులుగా మీ ఆభరణాలు ఇవ్వకండి. స్వర్ణకార వ్యాపారం జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు. ఫార్మా ఇండస్ట్రీలో అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల 26 నిమిషాల నుంచి 11 గంటల మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. బట్ 1 గంట 27 నిమిషాల వరకు జాగ్రత్తగా అనుకూలంగా ఉండవచ్చును. ఆ తదుపరి అప్రమత్తంగా ఉండండి. సాయంకాల సమయంలో శివాలయ సందర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ లాభాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళ సూచనలు పాటించడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. సినిమా ప్రపంచంలో కూడా జాగ్రత్తగా ఉండండి. రైతులు మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండడం. ఈ రాశి వారు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని 2, 4 అంకెలను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మనకి కూడా అనొచ్చు కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేసాయి. మీనరాశి వారికి వ్యతిరేక ఫలితాలు: విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, అత్యుత్సాహం, ప్రమాదాన్ని కలిగిస్తుంది. పడకూడని పదార్థాలు మీరు కూడా తినడం, మద్యపాన సేవనలు, వాహనం నడపడం, పనికిరాని వ్యక్తులతో ప్రసంగాలు, పనికిరాని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, తెలియని వాళ్ళతో మీ విషయాల్ని అంటే కుటుంబ గుట్టుని రట్టు చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేమికులిద్దరు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడం, వీడియోలు తీసుకొస్తే బ్లాక్మెయిల్ చేయకుండా ఆలోచించండి. ముఖ్యంగా ఇందులో మోసపోయేది అమ్మాయిలే. ప్రమాదం జరిగేది అమ్మాయిలకే. అమ్మాయి ప్రకృతి అయితే పురుషుడు వికృతి. మరి తప్పకుండా ప్రకృతి నాశనం చేస్తే ఏమవుతుంది? ప్రమాదం జరిగేది. ఒక చెట్టును కట్టేస్తే ఎవరికి ప్రమాదం? వికృతికే ప్రమాదమైన అప్పటికప్పుడు చెట్టు మాత్రం నాశనం అయిపోయిందిగా. అటువంటి విధానాన్ని చూసుకోండి. ఆడపిల్లకే ఎక్కువ పరువు ఉంటుంది, మగవాడికి పరువు లేదని కాదు. మగవాడు వీధి కుక్క లాంటి వాడు, చెడ్డవాడే సుమ. మంచివాడి గురించి మాట్లాడట్లేదు. చెడ్డగా లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా సరే, చెడు మాట్లాడినవాడు, చెడు ఆలోచించేవాడు తప్పకుండా కుక్క లాంటి వాడే. అటువంటి కుక్కలతో స్త్రీలు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిందే, లేదా మీ జీవితాన్ని మీరే ప్రమాదం నెట్టేసుకుంటారు. ఈ విషయాన్ని నేను ఆడపిల్లను హెచ్చరిస్తున్న, ఆడపిల్లను అవమానిస్తూ కాదు. స్త్రీ నిత్య దైవత్వంతో కూడుకున్నది. స్త్రీకి ఎప్పుడు కూడా గౌరవనీయురాలు. స్త్రీని ఎప్పుడు కూడా మనం గౌరవించవలసిందే.
ఈ విషయాన్ని ఆదరణ తీసుకోండి. నేను అవమానించగా మాట్లాడలే. ప్రమాదం జరిగే ప్రమాదం కనబడే అవకాశం ఆడపిల్లకే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఆడపిల్లనే. ఏదైనా పొరపాటు జరిగినా నీకే ఇబ్బంది, ఏదైనా పొరపాటు జరిగి ప్రచారం జరిగినా నీకే ఇబ్బంది, నీ కుటుంబానికి ఇబ్బంది. కాబట్టి వేలెత్తి చూపే సమాజం ఆడపిల్ల వైపే చూపిస్తుంది. తోటి ఆడవాళ్ళు కూడా ఆడపిల్ల వైపే తప్పుడు చూపిస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సింది ఆడపిల్ల మాత్రమే. ఇందులో భయపడాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. అది ప్రకృతి సహజ తత్వం. కాబట్టి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. లేనిపడి వ్యక్తులకి డబ్బులు ఇవ్వకండి. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లు, వైద్యులు, వైద్య బృందాల వారు, న్యాయవాదులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులు అవమానాలు, పోలీస్ డిపార్ట్మెంట్ లంచగొండగా పట్టుబడే అవకాశం, అవినీతి నిరోధక శాఖ వారు కూడా, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, న్యాయశాలలో కూడా అన్యాయం జరిగే అవకాశం కనబడుతోంది. అన్యాయవాదుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా నేను 10 మందిని చూసిన వాడిని. ఇప్పుడు ఒక న్యాయ సలహాకు వెళ్ళినప్పుడు సలహా అడగొచ్చు. అసలు అవతల వాడు చెప్పేది వినకుండానే ఈ కేసుకి ఇంత, ఈ యొక్క కోర్టు ఫీజు ఇంత, ఇది ఇంత కట్టేయండి అని చెప్పేవాడు. ఒక జ్యోతిష్క పండితుడు కూడా ముందు వచ్చిన వాళ్ళ యొక్క ప్రమాద స్థితి ఏంటి, వాళ్ళ ప్రభావం ఏంటి, వాళ్ళు ఎలాంటి బాధలు ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తే కూడా మంచిది. అలా వినకుండానే మీకు కుజదోషం ఉంది, మీకు బాలారిష్టం ఉంది, మీకు కాలసర్ప దోషం ఉంది, మీకు 25,000 అవుతుంది, మీకు 70,000 అవుతుంది అని చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అందుకే జ్యోతిష్యం మీద నమ్మకం తొలగిపోతుంది. అసలు జ్యోతిష్యాన్ని పేపర్ చూసి ఏం చెప్తాడు అర్థం కాదు వాడు. నవాంశ ఏంటి, భచక్రం ఏంటి, భావచక్రం ఏంటి, షష్ట్యాంశ ఏంటి, దశాంశం దేని చూస్తారు, ఉద్యోగం చూడాలంటే ఏ అంశం చూడాలి, D10 D9 ఇవన్నీ కూడా తెలియని వ్యక్తులు, మూర్ఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు జ్యోతిష్య అపండితులు, జ్యోతిష్యాన్ని అపహాసం చేసే మూర్ఖపు శిఖామణులు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి శాస్త్రాన్ని నింద వేసేటువంటి అధికారాన్ని చేయకండి. శాస్త్రాన్ని నిందించగలిగేటువంటి అజ్ఞాన సంఘాలు పెరిగిపోతున్నాయి. గోక్కునేటువంటి భూములు కూడా చాలామంది భయపడుతున్నారు, పూచికతో చూపిస్తున్నారు. చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు కట్టేసి దూరంగా ఉంచే ప్రయత్నాన్ని చేయాలి. మనం శాస్త్రం మీద నిందారోపణ చేయకూడదు. వ్యక్తుల్ని నాశనం చేయండి, తప్పుడు జ్యోతిషం చెప్పే వాళ్ళని నాశనం చేయండి, పర్వాలేదు, దానికి మేము కూడా సహాయం చేస్తాం. అంతే తప్ప అనవసరంగా డాంబికమైన ప్రకటనలు టీవీలలో ఇచ్చేసుకొని, టీవీలలో ఒకసారి కనిపించేసి మంచి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇక గొప్ప విద్వాంసులు అనుకునేటువంటి వ్యక్తుల్ని చీల్చెందాడండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఏదేమైనా ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, అనవసర ఇబ్బందులు, విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, ఎల్ఐసి, మెడికల్ వాళ్ళకి నష్టాలు ఎక్కువ ఉన్నాయి, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి, రైతులు మోసపోయే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫలిత వ్యాపార నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో, పశుపక్షాదులకి అనారోగ్య సూచన కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఈరోజు ఉదయం 9:03 నుంచి 10:17 వరకు, తిరిగి 1:45 నుంచి 2:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను దృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తప్పకుండా మీరు భగవద్గీత శ్లోక పారాయణ చేయండి, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయండి, అలాగే అంగారక అష్టోత్తరాన్ని, రాహుగ్రహ అష్టోత్తరాన్ని చదవండి, శుభమైన ఫలితాలు పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.